తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు రాజకీయంగా మంటలు రాజేస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్, మేయర్ పదవుల కోసం పోటీ పడిన వారి ఆశలపై ఎమ్మెల్యేలు, ఎంపీలు నీళ్లు చల్లారు. చైర్మన్ లేదా మేయర్గా ఎన్నికైతే మున్ముందు తమ సీటుకు ఎసరు పెట్టే అవకాశం ఉండడాన్ని ముందే పసిగట్టిన ఎమ్మెల్యేలు, ఎంపీలు జాగ్రత్త పడ్డారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొగ్గలోనే తుంచేయాలని నిర్ణయించి అలాంటి నాయకుల రాజకీయ భవిష్యత్తుకు చెక్కు పెట్టారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అందుకే మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రిజర్వేషన్ల ఖరారులో వేలు పెట్టి అనుకున్న విధంగా మార్పులు చేర్పులు చేయించుకున్నారని చెబుతున్నారు. తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వచ్చే నెలలో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించనుంది. బ్యాలెట్ పేపర్ విధానంలోనే వచ్చే నెల 15వ తేదీలోపు ఎన్నికలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే రిజర్వేషన్లను ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి మున్సిపల్ అధికారులు వివరాలు పంపించారు. 26వ తేదీ తరువాత ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 16వ తేదీన పోలింగ్ స్టేషన్ల వారీగా ఫోటోలతో ఉన్న ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. మొత్తం 75 గుర్తులను కేటాయిస్తూ గెజెట్ కూడా ప్రచురించారు. 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని ఎస్సీ, ఎస్టీ సీట్లను ఖరారు చేయగా తెలంగాణ బీసీ కమిషన్ కులగణన ప్రకారం బీసీ రిజర్వేషన్లను ఖరారయ్యాయి. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో చైర్మన్లు, మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసి మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. 50% పదవులు మహిళలకు కేటాయించారు. కార్పొరేషన్లలో పోటీ చేసే అభ్యర్థుల వ్యయం 10 లక్షల రూపాయలు, గ్రేడ్ 1 మున్సిపాలిటీల్లో 5 లక్షల వరకు వ్యయ పరిమితిని నిర్ణయించారు. నోటిఫికేషన్ తేదీ దగ్గరవుతుండడంతో స్థానిక రాజకీయం ఒక్కసారిగా ఊపందుకుంది. ఎమ్మెల్యే, ఎంపీ, డీసీసీ అధ్యక్షుడు, పీసీసీ వర్గం అంటూ డజన్ల కొద్ది ఆశావాహులు టికెట్ రేసులో ఉన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. జగిత్యాల, గద్వాల, బాన్సువాడ, పటాన్ చెరువు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వర్గం, కాంగ్రెస్ వర్గం అంటూ 2 గ్రూపులు ఉన్నాయి. ఇందులోని ఏ వర్గానికి టికెట్ ఇచ్చినా మరో వర్గం దూరమయ్యే ప్రమాదం ఉంది. పార్టీ నిర్ణయం ప్రకారం టికెట్లు ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆశాహుల సంఖ్యను చూసి బెదిరిపోతున్నారు. అయితే ఇన్ఛార్జ్ మంత్రులు టికెట్ల ఎంపికలో తమ ప్రమేయం లేకుండా చేయాలని, ప్రచారం చేయడానికి మాత్రం సిద్ధమని పీసీసీ నాయకత్వానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో రెబల్స్ బెడద అధికంగా ఉంది. కొత్తగా వచ్చిన వారు తమకు హామీ ఇవ్వడంతోనే పార్టీలో చేరామని చెబుతుండగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకొని ఉన్నందున తమకు ఇవ్వాలని పాత నేతలు పట్టుబడుతున్నారు. ఇద్దరిని సముదాయించలేక జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు. ఈ సమస్య ఇలా ఉంటే చైర్మన్, మేయర్ పీఠాలపై ఆశలు పెట్టుకున్న నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో చైర్మన్ లేదా మేయర్ పీఠం దక్కుతుందని పలువురు సీనియర్ నాయకులు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడ్డారు. పార్టీ ఖరారు చేసిన అభ్యర్థులను గెలిపించడంలో తమ వంతుగా పనిచేసి స్వతహాగా డబ్బులు కూడా ఖర్చు చేశారు. అభ్యర్థి నుంచి నయా పైసా ప్రయోజనం ఆశించకుండా పనిచేసిన వారు ఇప్పుడు రిజర్వేషన్ల ఖరారులో జరిగిన అన్యాయంపై నెత్తి నోరు కొట్టుకుంటున్నారని వారి సన్నిహితుల మాటలను బట్టి తెలుస్తున్నది. రిజర్వేషన్ల ఖరారు విషయంలో ఎమ్మెల్యే లేదా ఎంపీ మాటకే ప్రభుత్వం విలువ ఇవ్వడంతో చాలా మంది ఆశావాహులకు కోలుకోని విధంగా ఎదురుదెబ్బ తగిలిందని అంటున్నారు. వచ్చే అసెంబ్లీ లేదా పార్లమెంటు ఎన్నికల నాటికి తమకు ఎక్కడ పోటీ వస్తారోనని గమనించి అలాంటి నాయకులను గుర్తించారని, ఆ నాయకుల కుటుంబం నుంచి ఎవరు పోటీలో రాకుండా ఉండేందుకు రిజర్వేషన్ల ఖరారును తమకు అనుకూలంగా మార్చుకున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. బలమైన నాయకుడికి టికెట్ దక్కకుండా ఉండేందుకు పావులు కదిపి మరో వర్గానికి దక్కేలా ఖరారు చేయించారని వైరివర్గీయులు ఆరోపిస్తున్నారు. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత పలువురు ఆశావాహులు హతాశులయ్యారు. తాము ఇప్పుడున్న నేతలకు భవిష్యత్తులో పోటీగా వస్తామని భావించే వ్యూహాత్మకంగా తమను తప్పించారని, ఇలా ఒక నియోజకవర్గంలోనే కాకుండా మెజారిటీ నియోజకవర్గాల్లో రిజర్వేషన్లు అస్త్రంగా మలుచుకొని పట్టున్న నాయకులకు వ్యతిరేకంగా ఖరారు చేశారని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి పొలిటికల్ కామెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. విధాత ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.